అయితే అలా ఆశ కలిగేసరికి అప్పుడే విష్ణువు మోహిని రూపం ధరించారు. అలా మోహిని రూపంలో అక్కడికి వచ్చారు. మూర్ఖులైన వారు విష్ణు మాయను గ్రహించలేక అమృత పాత్రను ఆమెకి ఇచ్చేశారు. ఇంతకీ మీకు డౌట్ రావచ్చు. ఒక అమ్మాయి అడిగి ఈ పాత్రని ఇచ్చేసా అంత అందగత్తె అని. కానీ ఇక్కడ మోహిని రూపంలో వచ్చినది విష్ణువు రూపం. అంత అందంగా, అంత సౌందర్యంగా ఉన్నారు. అందుకే అమృత కలశాన్ని ఇచ్చేశారు. అలా ఆమె అందానికి మైమరిచిపోయారు. అప్పుడు దేవతలందరూ ఆమె వద్దకు వెళ్లి అమృతాన్ని తాగడం మొదలుపెట్టారు. రాక్షసుల్లో ఒకరు దైత్యుడైన రాహువు దేవతల రూపం ఎత్తి వారి పక్కన చేరి అమృతం తాగేశారు. అమృతం అతని గొంతు కిందికి దిగిందో లేదో సూర్యచంద్రులు అతని రహస్యం తెలుసుకున్నారు. వెంటనే విష్ణువు తన చక్రంతో అతని తలను ఖండించి వేశారు. పర్వత శిఖరంలో ఉన్న అతని తలను ఆకాశంలో పైకెగిరి అరవసాగింది. అతని మొండెం భూమి మీద పడి అందరిని భయపెట్టేసింది. అయితే అప్పటి నుండి సూర్యచంద్రులకు రాహువుతో గొడవ మొదలుపడింది. ఆ తర్వాత విష్ణువు దేవతలకు అమృతాన్ని ఇచ్చి మోహిని రూపం విడిచి తరువాత అసురుల మీద రకరకాల భయంకరమైన అస్త్రాలు ప్రయోగించారు. అప్పటిలో సముద్ర తీరంలో దేవుళ్ళు, అసురుల మధ్య పెద్ద యుద్ధం మొదలైంది. రకరకాల అస్త్ర శస్త్రాలను ఉపయోగించారు. అంత పెద్ద యుద్ధమా? ఎవరు గెలిచేది? అప్పుడే విష్ణువు యొక్క 2 రూపాలైన నరనారాయణులు అవతరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిస్తే కామెంట్ చేసి పార్ట్ 17 కోసం వెయిట్ చేయండి. మన పేజ్‌ని ఇంకా ఎవరైతే ఫాలో చేసుకోలేదో వాళ్ళు ఫాలో చేసుకొని లైక్ చేయండి.